తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వానలతో ప్రాజెక్టుకు వరద పెరుగుతుంది. అటు ఎగువన కర్ణాటకలోనూ వారం రోజులుగా కుంటపోత వానలు పడుతున్నాయి. దీంతో కృష్ణా ప్రాజెక్టుకు వరద పెరుగుతుంది. లోకల్ గా కురుస్తున్న వర్షాలతో తుంగభద్రతో పాటు శ్రీశైలం ప్రాజెక్టుల జలాశయానికి ఇన్ఫ్లో 21,000 క్యూసెక్కులు వస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 816 అడుగుల నీటి మట్టం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వానలతో ప్రాజెక్టులకు వరద పెరుగుతుంది. అటు ఎగువన కర్ణాటకలోనూ వారం రోజులుగా కుంటపోత వానలు పడుతున్నాయి. దీంతో కృష్ణా ప్రాజెక్టులకు వరద పెరుగుతుంది. లోకల్ గా కురుస్తున్న వర్షాలతో తుంగభద్రతో పాటు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పెరుగుతుంది. శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో 21,000 క్యూసెక్లు వస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 816 అడుగుల నీటి మట్టం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. అనుష, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా చోట్ల కూడా సిటీలన్నీ కూడా జలమయమైపోయాయి. మొన్ననే బెంగళూరు సిటీ కూడా మొత్తం వరద ప్రభావిత ప్రాంతం అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ రెయిన్ ఎఫెక్ట్ వల్ల తుంగభద్ర గాని అలాగే శ్రీశైలం డ్యామ్ గాని ఇన్ఫ్లోస్ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే తుంగభద్ర డ్యామ్ ఇన్ని రోజులు కూడా నిల్ స్టోరేజ్, డెడ్ స్టోరేజ్ గా ఉండేది. ఇక 2 రోజుల నుంచి వరద రాక ప్రారంభమైనట్లుగా కూడా కనిపిస్తుంది. నిన్న మనం లెవెల్స్ చూసుకుంటే తుంగభద్ర డ్యామ్ లెవెల్ 1577.51 ఫీట్లు అయితే ప్రస్తుతానికైతే ప్రెజెంట్ లెవెల్ 1588.80 అడుగులు ఉంది. 1633 అడుగులు ఎఫ్ఆర్ఎల్ లెవెల్ కానీ ఇప్పుడు 1588 ఉంది. ప్రెజెంట్ స్టోరేజ్ 10 టీఎంసీలు ఉందన్నమాట. 105 టీఎంసీలు ఫుల్ కెపాసిటీ గాను. అంటే రోజు నిన్న చూసుకుంటే మనం 8 టీఎంసీలు మాత్రమే ఉండేది తుంగభద్ర లెవెల్ స్టోరేజ్. అయితే ఈ రోజు 2 టీఎంసీలు పెరిగినట్టుగా కూడా కనిపిస్తుంది. అంటే ఎక్కువగా ఏకదాటిగా కుండపోత వర్షాలు దక్షిణాది రాష్ట్రాల్లో కురుస్తున్న కారణంగా మహారాష్ట్రలోను అలాగే కర్ణాటకలోను మొత్తం ఆ వరద నీరంతా ఈ డ్యామ్లకు చేరుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. అంటే ఈ నెలాఖరు గానీ లేకపోతే జూన్ ఫస్ట్ వీక్ కల్లా కూడా ఈ డ్యాములు నిండే అవకాశం కూడా ఉందని జలవనరుల శాఖ అధికారులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇవి మహారాష్ట్ర గాని లేకపోతే బెంగళూరు అలాగే చెన్నై, కేరళ ఈ మొత్తం ఈ దక్షిణాది రాష్ట్రాల్లో అన్నిట్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వరద నీరు అంతా ఇక్కడికి వచ్చి చేరుతుంది కాబట్టి మరికొన్ని రోజుల్లోనే డ్యామ్లు నిండే అవకాశం కూడా కనిపిస్తుందని జలవనరుల అధికారులు కూడా భావిస్తున్నారు. అనుష. రైట్ సాయి ప్రసాద్, థ్యాంక్ యూ.